పెద్దమ్మ, ఏం చేస్తున్నావు? ఇంటి మధ్యలో ఇలా పెడుతున్నావేంటి? చూస్తుంటే అర్థం కావట్లేదా? ఇంటిని రెండుగా పార్టిషన్ చేస్తున్నాను. ఇక నుంచి మీకు మీరే, మాకు మేమే. దామిని, నీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు వేరు మేం వేరు అని ఇంటిని రెండుగా విభజించేంత పెద్దదనివా నువ్వు? నేను పెద్దదాన్నో చిన్నపిల్లను అనే మాటలు తర్వాత. మీరు వేరు మేము వేరు అనేదే ఇప్పుడు ఈ ఇంట్లో నడుస్తున్న మ్యాటర్. మీకు మాకు కుదరడం లేదు, సరిపడట్లేదు. సో ఈ ఇల్లు రెండుగా విడిపోయుంటేనే ఇక్కడ మీకు మంచిది, మాకు మంచిది. దామిని, ఈ ఇంట్లో మీరు మేము అంటూ లేనిపోని కొత్త మాటలు పుట్టుకొచ్చింది నీ వల్లే. ఇప్పుడు ఆ మాటల్ని మరింత పెంచి నట్టింట్లో అడ్డగీత గీసి నీ పైత్యం చూపిస్తున్నావు. నీ ప్రవర్తనేవి బాగాలేదు. వదిన, ప్రవర్తన నాది కాదు బాగాలేనిది, నీది. వీళ్లతో మనకి విభేదాలు వచ్చాక కూడా ఇంకా నువ్వు వాళ్ళ వైపే ఉండడం ఏంటసలు? అయినా నువ్వు ఆ ఇంటి కోడలివి కాదు, ఈ ఇంటి కోడలివి. గీత యువతల కదా ఉండాలి. ఇటువైపొచ్చాయి. దామిని, ఊరుకుంటున్నాం కదా అని రోజు రోజుకి నీ అహంభావం ప్రవర్తన శృతి మించిపోతోంది. తగ్గించుకో. దయచేసి నీ పద్ధతి మార్చుకో. మన పెద్దవాళ్ళు ఇటుక ఇటుక పేర్చి ఒకే ప్రాణంగా ప్రేమానుబంధాలతో నిర్మించుకున్న ఈ ఉమ్మడి కుటుంబాన్ని నిన్నగాక మొన్నొచ్చి రెండుగా విడదీస్తాను, బంధాలను తెంచేస్తాను అంటే ఊరుకుంటాననుకున్నావా? ఊరుకోక ఏం చేస్తావ్? నేను ఈ ఇంటి వారసురాల్ని. మరో ఇంటికి కోడలిగా వెళ్లాల్సిందానివి. ఆ విషయం గుర్తుంచుకో. వారసురాలిని, హక్కుల్లో వాటాదారిని అంటూ తల బిరుసుతో పొగరు చూపిస్తే మెడలు విరిగిపోగలవు. జాగ్రత్త. ఏయ్ ఏయ్! తగ్గు. తగ్గాలి. నువ్వు ఈ ఇంట్లో పుట్టొచ్చు, కానీ చచ్చే వరకు నా ఇల్లు ఇదే. నేను ఈ ఇంటి కోడల్ని. నా ప్లేసు పర్మనెంట్. అర్థమైందా? చూడు, ఇంకోసారి ఈ దేవాలయాన్ని రెండుగా చేస్తాను, విడదీస్తాను అంటే నీ దవడలు చించి పళ్ళని ఏరేస్తాను. గుర్తుపెట్టుకో. ఓ, రివర్స్ అటాకా? చూపిస్తా. ఇప్పుడు నా అటాక్ ఎలా ఉంటుందో అది చూపిస్తా.